అక్క మాకు భూపాల్ నగర్కి వచ్చి మాకు 40-45 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి నాకు ఇప్పుడు నాకు 2 years ఉన్నప్పటి నుంచి ఇక్కడికి వచ్చినాము. నాకు ఇప్పుడు 43 సంవత్సరాలు. మా భూపాల్ నగర్ కాకుండా నేను 2003 నుంచి మోటార్ ఫీల్డ్లో కూడా చూసిన. అప్పటి నుంచి హైటెక్ సిటీ కూడా ఏం లేదు, ఒక సైబర్ టవర్ ఉండే. మేము హైదరాబాద్ నడి రోడ్లో ఉన్నాము. మాదాపూర్ కానీ అక్కడ ఆఫీస్పేట కానీ ఆఫీస్పేట కూడా మేము ఎట్లా వచ్చినాము ఆఫీస్పేట కూడా అట్లనే. అది మొత్తం బిల్డింగ్లు అయిపోయినాయి. మక్తా సోమాజ్ కూడా మక్తా కూడా ఎట్లా ఉందో అట్లనే. అంజయ్ నగర్ ఈ చుట్టుపక్కల ఏరియాలో కూడా ఇక్కడ కిషన్ బాగ్ కానీ ఇక్కడ సులేమాన్ నగర్ ఇవన్నీ ఏరియాలు ఇల్లు అయిపోయినాయి. ఈ పక్కకు మా ఫారెస్ట్లో లోపల ఉండడం వల్ల మాకు కరెంటు లేదు, సింగిల్ ఫేస్ కరెంట్తోనే ఉన్నాము. ఇండ్లు కట్టనిస్తలేరు. పాత ఇండ్లు ఎప్పుడైతే 40 ఏళ్ళ కింద ఉన్నాయో ఇండ్లు అవి మాత్రమే ఉన్నాయి. బాత్రూమ్లు కూడా ఇప్పుడు కూడా చెప్పండి. ఇప్పుడు మినిస్టర్లు వచ్చిర్రు, ఎవరెవరు వచ్చిర్రు? మన జూపల్లి కృష్ణారావు వచ్చిపోయింది, ఇక్కడ వచ్చి కొబ్బరికాయ కొట్టి. కొండా విశ్వేశ్వర రెడ్డి వచ్చి కొబ్బరికాయ కొట్టిపోయిండు. మన సబితారెడ్డి రెడ్డి ఇంతకుముందుకు వచ్చిండ్రు. ఇక కిందనేమో ఫారెస్ట్ మినిస్టర్ జోగ్రామన్ వచ్చిండు. మహబూద్ అలీ సాబు హోమ్ మినిస్టర్ డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు ఆయన వచ్చిపోయిండు. అందరు వస్తున్నారు, వాగ్దానాలు ఇస్తున్నారు, మమ్మల్ని వాడుకుంటున్నారు. మేము ఎప్పుడు డీసీఎం లారీలలో తిరిగినప్పటి నుంచి కూడా ఇప్పుడు బస్సులలో తిరుగుతున్నాం. మీటింగ్ అనే వరకు బిర్యానీ పొట్లం లేకపోతే వాటర్ ప్యాకెట్ అంటున్నారు. మేము ఇప్పటికీ ఇప్పుడు 1000 రూపాయలు మటన్ అయింది. మా ఇంట్లో మేము వండుకొని తినగలుగుతాం. బిర్యానీ పొట్లం గురించి కాదు మేము పోయేది. మాకేమైనా పట్టాలు వస్తాయేమనేసి వస్తుంది. 1000 రూపాయలు కూలీ ఇస్తే పెట్టుకొని మేము ఏడ మీటింగ్ అంటే వరంగల్ ఇక్కడ నిజామాబాద్ అంటే నిజామాబాద్ ఏడ మీటింగ్ అంటే మా స్లమ్ను మాత్రం వాడుకుంటున్నారు. ప్రతి రాజధానికి వస్తున్నారు, మా స్లమ్ చూస్తున్నారు, వాడుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఎవరు ఏది మాకేం కావాలి? పట్టాలు కావాలి, డ్రైనేజీ, సింగిల్ ఫేస్ కరెంట్ ఉంది, 3 ఫేస్ కరెంట్ ఇచ్చేసి 40 ఏళ్ళ సంది ఎవరెవరో ఇక్కడెక్కడ చుట్టుపక్కల మొత్తం డెవలప్ అయింది. మార్బుల గ్రామాలలో తండాల సొంటిది రోడ్లు వచ్చినాయి, ఇండ్లు అయినాయి. వాళ్ళు ఇక్కడో లేని అవన్నీ ఇక్కడ మేము నడి రోడ్లో ఉన్నాం, హైదరాబాద్లో నడి బొడ్డు మీద ఉన్నాం. అలాంటిది ఇక్కడ లేదు. చిక్చోని వాళ్ళ మొత్తం చించెట్లు ఉంటుండే, అడవి ఉంటుండే, అది మొత్తం ఇండ్లు అయిపోయినాయి, బిల్డింగ్ లేని. ఈడ ఉన్నదానికి మాత్రం ఎవరైనా కిషన్ బాగ్ చిక్చోని మొత్తం పట్టాలు ఇచ్చారు. మా పక్కకే మేడం, ఈ పక్కకే పట్టాలు ఇచ్చారు. అందరికి తెలంగాణ పట్టాలు ఇచ్చారు. మా ఫారెస్ట్ లోపల ఒక 400 కుటుంబాలకు మాత్రం ప్రతి ఒక్కరు వస్తున్నారు. ఖాళీ వాగ్దానాలు ఇచ్చి వెళ్ళిపోతున్నారు. ఫారెస్ట్ వాళ్ళు ఎట్లా ఉందంటే మాకు బాత్రూమ్ కూలిపోయిన కూడా కట్టుకునే పరిస్థితి లేదు. అలాని అయ్యాప చేసి ఏదో రకంగా చెప్పి మేము కట్టుకునే పరిస్థితి ఉంది. అంటే మేము ఉంటున్నాం కానీ మా ఇల్లు కాదు ఇది. అలాంటి పరిస్థితి ఉంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇటుకెళ్ళి జరిగే ప్రసక్తి లేదు. మా పానాలు పోయినా మేము ఉన్నాం. ఎందుకంటే మా పిల్లలు మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఇన్నే ఉన్నాం. మా పిల్లలు కూడా పెద్ద 23-25 సంవత్సరాలకు వచ్చేసారు. వాళ్ళు కూడా స్కూల్ మా బస్తీ వాళ్ళు మా ఏరియాలో చెప్పుకోనికే సిగ్గుపడుతున్నారు మా పిల్లలు. పట్టాలు ఒకటి మాకు కావాల్సింది, పట్టాలు, రోడ్డు, డ్రైనేజీ, స్కూల్. మా ఇది ఆల్రెడీ స్కూల్ ఉండే 1995 స్కూల్ తీసేసి ఇప్పుడు అతబొట్టుకి వెళ్ళిపోయింది. స్కూల్ కూడా తీసేసారు. ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వను చెప్పాను. లేడీ ఏమో చెప్తాను, నువ్వు చెప్పమ్మా ఫస్ట్. సింగిల్ ఫేస్ కరెంట్ ఇప్పుడు అన్న చెప్పింది కదా, సేమ్ అదే మేడం అదైతే ప్రాబ్లం. మీరు చెప్పండి, ఏదో చూపిస్తారు. అసెంబ్లీలో మాట్లాడి ఇక్కడ 45 ఏళ్ళు అయింది మేము వచ్చి. 366 సర్వే నెంబర్ అధ్యక్ష. అందులో కూడా బీదవాళ్ళందరూ ఇల్లు కట్టుకున్నాక ప్రభుత్వాలు పట్టాలు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఈ రోజు మనం డెవలప్ చేయబోతుంటే అధికారులు ఇచ్చి దాన్ని ఇమీడియట్ అది కూడా చేయవచ్చు అధ్యక్ష. హనుమాన్ నగర్ అన్నది అధ్యక్ష, అది కూడా బీదవాద అధ్యక్ష. మనం అందరం కూడా మొన్న ఎలక్షన్ లో కూడా మాట ఇచ్చినాం. మనకు 1 ఎకరా 24 గుంటలు ఉంది అధ్యక్ష. దాంట్లో కూడా ఇక్కడ అధికారులు పనిచేయరు. ఎందుకంటే ఇల్లు కడేటప్పుడు, బిల్డింగ్లు కడేటప్పుడు ఎవరు మేము అనలేదు. ఈ రోజు అక్కడ పని చేస్తుంటే మనం అందరం కూడా ఆపుతాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు డెవలప్ చేయాలన్న ఆలోచనతో మనం ఉన్నాం. అందుకని అధికారులకు ఇచ్చి వాళ్ళకి పట్టాలు ఇప్పించి ఆ రోడ్లు వేయాలని మేము అందరు కోరుతున్నాం అధ్యక్ష. ఇటువైతే దీని మీద మేము మనతానికి కూడా వచ్చి లీటర్ ఇచ్చిన, నీ తానికి ఆడికొచ్చి, నాయన తానికి లీటర్ ఇచ్చిన, అన్న తానికి లీటర్ ఇచ్చిన. నేను ఎవరు చేసినా బాత్రూమ్లు లేవు, మాకు కష్టాలు ఉంటాయి. మాకు ఇక్కడనే సొంతం చేసి
మాకు ఇంత ఇండ్లు ఇప్పిస్తే చాలు, మాకు ఏంది లేకున్నా సరే ఇండ్లు ఇప్పిస్తే చాలు అని. మహిళా గ్రూప్ లో 30 ఉన్నాయేమో ఇక్కడ 30 ఉంటే 30 రూపాయలు కానీ 200 ఆడపిల్లలు లేడీస్